మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 2వ రోజు. ఇది గోధుమ గింజ కాలము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను 12వ అధ్యాయము 24వ వచనం. వివిధ వర్తమాన పుస్తకాల నుంచి సేకరించబడి సమకూర్చిన ఈ యొక్క వర్తమాన భాగాలను ఈ రోజు కొరకు చదివి విందాం. స్నేహితుడా, గోధుమలు ఇంకా కదులుతున్నాయి. మనము గొప్ప ఉద్యోగం కలిగి ఉన్నాము. ఇది ఎక్కువ కాలం కొనసాగింది. చరిత్ర చెబుతున్నదేమనగా ఉద్యోగం అనేది సాధారణంగా 3 ఏళ్లు మాత్రమే నిలిచి ఉంటుంది. అయితే ఇది 15 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండి గొప్ప స్వస్థత మహాసభలను కలిగి ఉన్నది. అయితే ఇప్పుడు అది చల్లబడిపోయింది. చూడండి, ప్రతి ఉద్యోగము వచ్చిన తరువాత ఒక సంస్థ పుట్టుకొస్తుంది. అయితే ఈ ఉద్యోగం మాత్రం ఎందుకు ఒక సంస్థను తేలేదు? కడువరి వర్షం అనే పేరు మీద ఇక్కడ కొంతకాలం క్రితం చిన్న సహోదర గుంపు ఆరంభమైంది. వారు ముందుకి ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే నిలిచిపోయారు. స్నేహితులారా, ఇది గోధుమ గింజ కాలం, గోధుమ యుగం. ఒక నిజమైన పెంతుకోస్తు అనుభవం అనే ఒక పరిచర్య ఈ భూమి మీద ఆనాడు ఆరంభమై భూమిలోకి వెళ్ళినది. గుర్తించబడిన దేవుని మహోన్నత కళాఖండం నుంచి సేకరించబడింది. ఇది గోధుమ గింజ కాలమని బైబిల్ ద్వారా నేను నిరూపించగలను. గుర్తుంచుకోండి, ఈ గొప్ప ఉద్యమం తదుపరి పెంతుకోస్తు ఒక సంస్థను తయారు చేయలేదు. వారు అది చేయలేరు. అది పొట్టు నుండి గోధుమ గింజకు వెళ్తుంది. గింజ తప్ప ఇంకేదీ ఉండదు. ఆ కారణం చేతనే 15 ఏళ్ల క్రితం సాధారణంగా ఏ ఉద్యమం వచ్చినా 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నిలవదు. ఏ చరిత్రకారుడనైనా అడగండి, దాని తరువాత ఏ సంస్థ ఉండదు. వారు కడవరి వర్ష ఉద్యమాన్ని లేవనెత్త ప్రయత్నించారు, కానీ ఏమి జరిగిందో మీరు చూశారుగా. అది అవ్వదు. ఇది ఇప్పుడు గోధుమ అవునయ్యా, దీనిని ముందుకు తీసుకుని పోయే ఏ వాహకము దీనికి అక్కర్లేదు. ఇది నిజమైన విత్తనం. క్రీస్తు తన ప్రజల మధ్య ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. గోధుమలు మరియు గురుగులు మొదటి యుగము నుండి ఇప్పటి వరకు పక్కపక్కనే పెరిగాయి, కోతకు వచ్చాయి. నైసియా సాధించాలనుకున్నది చివరికి నెరవేరింది. సంస్థ యొక్క పూర్తి బలముతో అబద్ధ సంఘము సత్యము నుండి వెనక్కు తిరిగింది. రాజకీయ శక్తితో తన్ను తాను బలపరుచుకుని నిజమైన విశ్వాసిని శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె తన దుర్మార్గపు కుట్రను సాధించబోతున్నప్పుడు గోధుమలు పొట్లలోకి సేకరించబడును. ఇంకెంత మాత్రం అవి పక్కనే ఉండవు. గోధుమల ఉనికి కారణంగా గురుగులు ఇంకెంత మాత్రము దేవుని దీవెనను పొందవు. ఎందుకంటే గోధుమలు వెళ్ళిపోవు. 6వ ముద్ర కింద దేవుని ఉగ్రత పోయిబడును. అప్పుడు సమూలంగా దుష్టుల సంహరణకు అది ముగియను. ఇప్పుడు ఈ కాలమందు కారు ద్రాక్ష పూర్తి పరిపక్వానికి వచ్చినని కొద్దిసేపటి క్రితం చెప్పాను. అది సత్యం.
ఈ దుష్టాత్మ సంఘము పాపంతో నిండుకొని ఆవగింజ చెట్టులా పెరిగి ఆకాశ పక్షులకు నివాసంగా బలపడును. ధర్మ విరోధ సంబంధమైన మర్మమగు క్రీస్తు విరోధి దానికి శిరస్సుగా ఉండును. అది సత్యం. ఇది నిజమైతే వధువు సంఘం కూడా పరిపక్వమై వాక్యం ద్వారా ఆమె తన ప్రభువుతో గుర్తించబడుననే పంటను పండించును. మరి ఆమె శిరస్సుగువాడు ఆమె వద్దకు వచ్చును. ఆయనే దైవత్వము. ఆయనే దైవత్వం యొక్క మర్మమై ఉండను. నిశ్చయంగా అది క్రీస్తే. అబద్ధ సంఘము సమస్త కపటముతోను మరియు దుష్టత్వముతోను కూడిన రాజకీయ శక్తితోను భౌతిక మరియు అంధకార దయ్యముల శక్తితో నిండుకొని నిజమైన ద్రాక్షావల్లికి విరోధంగా వచ్చును. మరేదే రీతిగా నిజమైన ద్రాక్షావల్లి సంపూర్ణ పరిశుద్ధాత్మతోను అలాగే వాక్యంతోనూ నిండుకొని యేసు చేసిన అదే బలమైన కార్యాలు ఆమెను చేయను. అప్పుడు ఆమె తన తలరాయిని సమీపించుచుండగా వాక్యం ద్వారా ఆయన వలె మారుచుండగా వధువు వరుడు నిత్యము ఏకమై ఉండు నిమిత్తము యేసు ఆమె కొరకు వచ్చును. లవోదికీయ సంఘకాలం నుంచి సేకరించబడింది. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం ఆదికాండము 4వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 2వ అధ్యాయం. గాడ్ బ్లెస్ యు ఆల్. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. సిలువ మరణం పొందక ముందే ఏదేను ఆజ్ఞను మీరక ముందే. సిలువ మరణం పొందక ముందే ఏదేను ఆజ్ఞను మీరక ముందే. భూమి పుట్టక ముందే అంకురించిన ప్రేమ, నేను పుట్టక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా,
ఆశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేవయా, అడిగి అడిగి అలసిపోయిన నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. నాలో నివసింప తెగించినావే, తగను తగనని ఏడ్చినానే, నాలో నివసింప తెగించినావే, తగను తగనని ఏడ్చినానే, నిన్ను నే దుఃఖపరచినా నన్ను విడువని నాదా, నిన్ను సంతోషపరచే ఆశ ఒకటే ఆశ, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా పాడనా, చెప్పనా
మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా, గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా, పాడనా, చెప్పనా, పాడనా, చెప్పనా, పాడనా, పాడనా, పాడనా.